Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఆదివారం నుంచి 4 రోజులు ఏపీకి రెయిన్ టెర్రర్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారింది. తర్వాత తీవ్ర వాయుగుండంగా తుఫానుగా బలపడుతోందని దీనికి మొంతా తుఫానుగా నామకరణం చేశారు. మొదటి 2 రోజులు సాధారణ అలర్ట్, తర్వాతి 2 రోజులు రెడ్ అలర్ట్ తప్పదంటోంది ఐఎండీ. ఏపీ, ఒడిషా మధ్య దోబూచులాడిన వాయుగుండం కదలికలపై ప్రస్తుతానికి ఓ స్పష్టమైతే వచ్చింది. ఇక మొంతా తుఫాన్ ఎక్కడ తీరం దాటిన ఆంధ్రప్రదేశ్ మీద పంజాబ్ విసరడం ఖాయంగా కనిపిస్తుంది. విశాఖ నుంచి తిరుపతి వరకు దక్షిణ కోస్తా జిల్లాలన్నిటికీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇక తుఫానుగా మారాక 27, 28 తేదీల్లో ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుసుకుందాము. అక్టోబర్ 27వ తేదీ 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయితే అయ్యింది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి ఈ జిల్లాల్లో అత్యధికంగా 22 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఇక్కడ 12 నుంచి 22 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయితే అయ్యింది. ఇక 28వ తేదీ వరకు కూడా తీవ్ర తుఫానుగా మారే అవకాశం అయితే ఉన్నట్లుంది. ఇక 28వ తేదీ తీవ్ర తుఫానుగా మారే సమయానికి ప్రభావం పెరిగి వాన దంచి కొట్టబోతుంది. మొత్తం 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయితే అయ్యింది. కాకినాడ, ఈస్ట్, వెస్ట్ గోదావరి, కోనసీమ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. అల్లూరి, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే ఉంది. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయితే చేశారు. ఇక ఇక్కడ 28వ తేదీ వరకు మోస్తరు వానలు కురుస్తాయి. 29వ తేదీ కూడా తుఫాను తీవ్రత కనిపిస్తుంది. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి చెట్లు నేలకూలే అవకాశం అయితే ఉంది. రాబోయే 3 రోజులు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఫేస్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలను సన్నద్ధం చేశారు. కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో విద్యా సంస్థలకు 28, 29వ తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ సూచించింది. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయాణాలు మానుకోవాల్సిందేనట. అటు పొరుగు తీర రాష్ట్రం ఒడిశాలోనూ రెయిన్ అలర్ట్ కొనసాగుతుంది. ఒడిశాలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో కుండపోతకు ఛాన్స్ ఉందని ఐఎండీ చెబుతోంది. గజపతి, రాయగడ, మల్కాన్గిరి జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం తప్పేలా అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇటువంటి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.